ఈ మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధమైన మందులు ఉపయోగించాలి అనేది చూసినట్లయితే, ఈ మలేరియా వ్యాధి వచ్చినప్పుడు మెయిన్గా క్వినైన్ డెర్విటిస్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తారు. మెయిన్గా ఈ 5 రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తారు. 1 క్లోరోక్విన్, 2 క్వినైన్, 3 మెఫ్లాక్విన్, 4 ప్రైమాక్విన్, 5 ఆర్టిమైజనిన్. ఈ 5 రకాల మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మలేరియా ట్రీట్మెంట్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అన్కాంప్లికేటెడ్ మలేరియా, అంటే మనిషికి అంత సీరియస్గా లేకుండా అతను తిరగగలిగే స్టేజ్లో ఉన్నప్పుడు ఒక విధంగా. నెక్స్ట్ కాంప్లికేషన్ మలేరియా, మనిషికి సీరియస్గా ఉండి అతను తినగలిగేటట్లు లేకుండా బెడ్ మీదే ఉండి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ సెరిబ్రల్ మలేరియా, ఆ టైంలో ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ అన్కాంప్లికేటెడ్ మలేరియాలో నార్మల్ స్టేజ్గా ఉన్నప్పుడు వాడవలసిన మెడిసిన్స్ ఏంటి అనేది చూస్తే, ఫస్ట్ వన్ క్లోరోక్విన్ మెడిసిన్. ఈ క్లోరోక్విన్ మెడిసిన్ అనేది డోసేజ్ పెద్దవాళ్ళలోనైతే 12 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని అడల్ట్స్ అంటారు. వీళ్ళకి ట్యాబ్లెట్ ఫామ్లో దీని డోసేజ్ ఇస్తారు. నెక్స్ట్ 12 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి 1 ఇయర్ టు 12 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి సిరప్ ఫామ్లో ఈ డోసేజ్ అనేది ఇస్తారు. ఇంకా 1 ఇయర్ బిలో అంటే మంత్ బేబీస్కి డ్రాప్స్ ఫామ్లో ఇస్తారు. ఫస్ట్ వన్ అడల్ట్స్లో ఈ క్లోరోక్విన్ మెడిసిన్ అనేది లారిగో డిఎస్ అనే ఒక బ్రాండ్ రూపంలో ఈ ట్యాబ్లెట్స్ అనేది ఉంటాయి. దాంట్లో మెడిసిన్ క్లోరోక్విన్ ఫాస్ఫేట్ 500 mg అనేది ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ అనేది 5 ట్యాబ్లెట్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ డోస్ అనేది 1000 mg వేసుకోవాలి. 2 ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకోవాలి. ఒక్కో ట్యాబ్లెట్ 500 mg ఉంటుంది. 2 కలిపితే 1000 mg అవుతుంది. ఇది ఓరల్ రూట్లో అన్నం తిన్న తర్వాత నోటి ద్వారా వేసుకోవాలి. ఇలా ఈ ఫస్ట్ డోసు ఉదయం 9 గంటలకి తీసుకుంటే, మళ్ళీ సెకండ్ డోసు 6 అవర్స్ 6 గంటలు ఆగి మధ్యాహ్నం 3ంటికి ఒక ట్యాబ్లెట్ సెకండ్ డోస్ అనేది మళ్ళీ తీసుకోవాలి. ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి నోటి ద్వారా. మళ్ళీ నెక్స్ట్ డే 9కి ఇంకో ట్యాబ్లెట్ ఓరల్ రూట్లో తీసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే 9కి మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ అనేది వేసుకోవాలి. ఇలా కోర్సు రూపంలో ఈ ట్యాబ్లెట్స్, ఈ 5 ట్యాబ్లెట్స్ అనేది వాడాలి. నెక్స్ట్ చిన్నపిల్లలకి 1 to 12 ఇయర్స్ చిల్డ్రన్స్కి ఈ క్లోరోక్విన్ మెడిసిన్ అనేది సేమ్ లారిగో అనే బ్రాండ్లోని సిరప్ ఉంటుంది. దీన్ని డోసేజ్ వాళ్ళ ఏజ్ని బట్టి, వయసును బట్టి, వాళ్ళ బరువును బట్టి ఈ డోస్ అనేది ఎలా వేయాలనేది ఉంటుంది. 6 ఇయర్స్ లోపు చిన్నపిల్లలకి 5 ml ఉదయం రాత్రి ఓరల్ రూట్లో తిన్న తర్వాత ఈ మెడిసిన్ ఇవ్వాలి. నెక్స్ట్ 6 ఇయర్స్ పైన ఎక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి 10 ml ఉదయం, 10 ml రాత్రి ఈ మెడిసిన్ అనేది ఇవ్వాలి ఓరల్ రూట్లో. ఇంకా వాళ్ళ వెయిట్ను బట్టి ఏజ్ తక్కువ ఉన్న, వెయిట్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ డోసేజ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సిరప్ వాడిన వాళ్ళకి లారిగో 250 mg అనే ట్యాబ్లెట్ ఫామ్లో ఈ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి ఉదయం 1, రాత్రి 1 ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాలి. ఇవి చిన్నపిల్లలకి, కొన్ని సమయాల్లో ఇవి పెద్దవాళ్ళకి, అడల్ట్స్కి ఇస్తారు. వాళ్ళకి ఈ డోస్ అనేది పనిచేయవు. ఇవి చిన్నపిల్లల ట్యాబ్లెట్స్ అన్నమాట. నెక్స్ట్ 1 ఇయర్ బిలో మంత్ బేబీస్కి, నెలల పిల్లలకి డ్రాప్స్ ఫామ్లో ఇస్తారు. ఈ డ్రాప్స్ డోసేజ్ ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకి ఎన్ని నెలలు అయితే అన్ని డ్రాప్స్ వేయాలి. ఫస్ట్ నెల అయితే 1 డ్రాప్, సెకండ్ నెల అయితే 2 డ్రాప్స్, 3 మంత్ అయితే 3 డ్రాప్స్. అలా ఈ డ్రాప్స్ అనేది మంత్ను బట్టి ఈ డ్రాప్స్ అనేది ఉదయం, రాత్రి వేయాలి. ఇలా ఓరల్ రూట్లో ఈ మెడిసిన్ అనేది 5 రోజుల కోర్సు లాగా యూజ్ చేయాలి. ట్యాబ్లెట్స్ ఫామ్లో తీసుకున్నప్పుడు ప్రాసెస్ లేట్ అవుతుంది అనుకున్నప్పుడు లారిగో ఇంజెక్షన్ ఫామ్లో తీసుకుంటారు. ఇది స్పీడ్ యాక్షన్ ఉంటుంది. ఐఎం ఇంజెక్షన్స్, ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్, రోజుకు 1 ఇంజెక్షన్ చొప్పున 5 రోజులు తీసుకోవాలి. కొన్ని సమయాల్లో ఆ ఏరియాలో క్లోరోక్విన్ రెసిస్టెంట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్టిమైజనిన్ కాంబినేషన్లో ఈ మెడిసిన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ క్వినైన్ మెడిసిన్.
ఇది సేమ్ ట్యాబ్లెట్ ఫామ్లో, సిరప్ ఫామ్లో, డ్రాప్స్ ఫామ్లో, ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి. వీటి డోసేజ్ సేమ్ ఫస్ట్ చెప్పినట్లే క్లోరోక్విన్ ఎలా యూజ్ చేస్తామో అదే టైప్లో ఇవి కూడా యూజ్ చేయాలి. థర్డ్ మెడిసిన్ మెఫ్లాక్విన్ మెడిసిన్. ఇది ట్యాబ్లెట్ ఫామ్లో 250 mg వస్తుంది. ఇది ఆర్టిసినేట్ 100 mg, మెఫ్లాక్విన్ 220 mg అనే ట్యాబ్లెట్స్ ఫామ్లో వస్తుంది. ఇది 4 వారాల కోర్సు రూపంలో ఈ ట్యాబ్లెట్స్ వాడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ మెడిసిన్ ప్రైమాక్యూన్ మెడిసిన్. ఇది 2.5 mg, 7.5 mg, 15 mg, 30 mg ఫామ్లో ఉంటుంది. ఇంకా ప్రైమాక్యూన్ సిరప్ ఉంటుంది. ఇది 14 డేస్ కోర్స్ అనేది యూజ్ చేయాలి. ఈ మలేరియా వ్యాధికి కొన్ని సమయాల్లో 14 రోజులు కోర్సు ఎందుకు ఇస్తారు అనేది చూసినట్లయితే, కొన్ని సమయాల్లో ఈ మలేరియా పారాసైట్స్ అనేది లివర్లో 1-2 మిగిలిపోయినట్లయితే అవి మళ్ళీ మల్టిప్లికేషన్ జరిగి దోమ కుట్టకపోయినా సరే మళ్ళీ ఈ వ్యాధి అనేది మళ్ళీ వస్తుంది. ఇది మళ్ళీ కాంప్లికేటెడ్ మలేరియాగా మారి సీరియస్ స్టేజ్కి వస్తుంది. అందువల్ల ఏంటంటే కోర్స్ రూపంలో ఈ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ కాంప్లికేషన్ మలేరియా సీరియస్గా ఉన్న కండిషన్లో ఫిఫ్త్ మెడిసిన్ ఆర్టిమైజినిన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ట్యాబ్లెట్ ఫామ్లో, సిరప్ ఫామ్లో, ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుంది. ఇవి పేషెంట్ ఎక్కువగా సీరియస్గా ఉన్న కండిషన్లో ఇవి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ సెరిబ్రల్ మలేరియా అలా ఉన్నప్పుడు ఈ ఇంజెక్షన్స్ అన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఈమాల్ ఇంజెక్షన్స్. ఇంకా ఇది డేకి 1 చొప్పున పేషెంట్కి హుషారుగా ఉండి లేచి తన పని తను చేసుకుంటూ ఉన్నదాకా ఇంజెక్షన్లు అనేవి ఇస్తారు. తర్వాత ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తారు. ఇవి టోటల్గా ఈ మలేరియా వ్యాధిలో వాడవలసిన మెడిసిన్స్. ఇవి యూజ్ చేయటం వల్ల మన బాడీలోని మలేరియాకు సంబంధించిన పారాసైట్ని చంపుతుంది. ఈ మలేరియా ఈ మందుల ద్వారా తగ్గుతుంది. ఈ మందుల్లో ఏదో ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేసి ఈ మలేరియాకి అనేది ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెయిన్గా ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల మీకు మలేరియా తగ్గుతుంది. ఇంకా వీటితో పాటు మీకు కామన్గా మలేరియా వచ్చినప్పుడు జ్వరం కామన్గా ఉంటుంది కనుక పెద్దవాళ్ళకి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, ఎగ్జాంపుల్ డోలో 650 కానీ, పారాసిప్ 650 కానీ, మార్నింగ్ 1, నైట్ 1 ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. చిన్నపిల్లల్లో సిరప్స్ వాడాలి. ఈ సిరప్ మార్నింగ్ 5 ml, రాత్రి 5 ml, తిన్న తర్వాత ఫుడ్ తీసుకున్న తర్వాత ఓరల్ రూట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ బేబీస్కి అయితే డ్రాప్స్ 0.5 ml, ఉదయం 0.5 ml, రాత్రి 0.5 ml ఫుడ్ ఇచ్చిన తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుకోవాలి ఈ నీరసం లేకుండా. దీనికి మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్స్ కానీ ఉదయం 1, నైట్ 1 వేసుకోవాలి. లేదా మల్టీవిటమిన్ సిరప్ కానీ 10 ml మార్నింగ్, 10 ml రాత్రి 10 ml వాడాలి. ఇంకా మంత్ బేబీస్ అయితే డ్రాప్స్ 0.5 ml ఉదయం, రాత్రి యూజ్ చేయాలి. ఇంకా పెద్దల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది 1 లీటర్లో కలిపి ఒక 1 అవర్కి కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. ఒకేసారి తాగకుండా స్మాల్గా తాగాలి డేలో. ఈ మెడిసిన్స్ వాడుకుంటూ వీళ్ళకి ఈ వ్యాధిలో విరోచనాలు అవుతున్నట్లయితే, కొంతమందిలో విరోచనాలు అవ్వకుండా ఉన్నట్లయితే ఈ ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. విరోచనాలు అవుతున్నప్పుడు మాత్రమే పెద్దవాళ్ళల్లో ఎల్డోపర్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇది ఉదయం 1, రాత్రి 1 తీసుకోవాలి ఫుడ్ తీసుకున్న తర్వాత. చిన్నపిల్లల్లోనైతే సిరప్స్ ఉంటాయి, ఓఎఫ్ఎం సిరప్స్. అండ్ మంత్ బేబీస్లో అయితే స్పోర్లాక్స్ శాచెట్స్ అనేవి ఉంటాయి, ఇవి యూజ్ చేయాలి. ఇంకా వామిటింగ్స్ అవుతున్నట్లయితే ఓమికైండ్ 4 mg కానీ, జోఫర్ 4 mg కానీ, ఈ ట్యాబ్లెట్స్ ఆండాన్స్టెరాన్ కానీ యూజ్ చేయాలి పెద్దవాళ్ళల్లో. చిన్నపిల్లల్లోనైతే సిరప్స్ ఉంటాయి, ఆండాన్స్టెరాన్ సిరప్స్. మంత్ బేబీస్లో ఆండాన్స్టెరాన్ డ్రాప్స్ ఉంటాయి, ఇవి యూజ్ చేయాలి. ఇంకా వీటితో పాటు కాఫ్ కానీ ఉన్నట్లయితే, దగ్గు కానీ ఉన్నట్లయితే దగ్గుకి ట్యాబ్లెట్స్ కానీ, సిరప్స్ కానీ యూజ్ చేయాలి. ఇంకా స్టమక్లో పెయిన్గా ఉన్నట్లయితే, కడుపులో నొప్పిగా ఉన్నట్లయితే డాక్సిసైక్లిన్ కానీ, మెఫ్టాల్ స్పాస్ కానీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి. పిల్లలకైతే సిరప్స్, బేబీస్కి అయితే డ్రాప్స్ యూజ్ చేయాలి. ఇవన్నీ ఓన్లీ ఆ సిమ్టమ్స్ ఉంటే మాత్రమే ఉపయోగించాలి. ఆ సిమ్టమ్స్ లేనట్లయితే ఈ ట్యాబ్లెట్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మెడిసిన్స్ ఓన్లీ డాక్టర్ సలహాతో కానీ, డాక్టర్ అందుబాటులో లేనట్లయితే ఫార్మసిస్ట్ సలహాతో కానీ, నర్సు సలహాతో
ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలి, సొంతంగా అనేది యూజ్ చేయకూడదు. ఇలాంటి మెడికల్ వీడియోస్ అండ్ మెడిసిన్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.